హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పూరి కూర తయారీ విధానం ఎలాగో చెప్తానండి. సో మా సిస్టర్ వాళ్ళ మనవరాలు బర్త్డే అనమాట. బర్త్డే ఫంక్షన్కి వచ్చాము చుట్టాలందరం కూడా. అందరూ కూడా వెళ్ళలేదండి, ఉండిపోయాము. సో మార్నింగ్ టిఫిన్ కోసం పూరి అనేది చేసుకుంటున్నాం అండి. పూరి కూర తయారీ విధానం కూడా ఎలాగో చెప్తాను. సో పూరీలు అందరం కలిసి పూరి కూర రెడీ చేసుకుంటున్నామండి టిఫిన్ కోసము. సో మా 4వ సిస్టర్ వాళ్ళ మనవరాలండి. మా 4వ సిస్టర్ ఒక మనవరాలు బర్త్డే ఫంక్షన్ అండి, ఫస్ట్ బర్త్డే. సో మా 4వ సిస్టర్ వాళ్ళ మనవరాలు అన్నమాట. పూరి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలాగా పూరి పొంగాలి అని అంటే నేను ఒక టిప్ అనేది చెప్తానండి, పాటించవచ్చు. సో పూరి చేసేటప్పుడు పూరి పిండి కలిపిన తర్వాత ఆయిల్ వేసుకొని పైన కలపాలండి. చేసేటప్పుడు కూడా ఆయిల్ తోటే చేయాలి. పూరి అనేది బాగా పొంగుతుంది. లేని పక్షంలో పాలైనా వేసుకోవచ్చండి. పాలు కొంచెం గనక వేసినట్లయితే పిండిలో పూరి అనేది బాగా పొంగుతుంది. గోధుమ పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదా, సరిపడినంత సాల్ట్ ఆయిల్తో కలుపుకొని పూరి ప్రెష్ మీద కూడా కొంచెం ఆయిల్ వేసేసి పూరి అనేది చేసుకోవాలండి. కుర్మా, బంగాళదుంపల కుర్మా తయారీ విధానం ఎలాగో చెప్తాను. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు మాత్రం ఉడకబెట్టుకోవాలండి. కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టాలి. బంగాళదుంపలు ఉడకబెట్టి కొంచెం ఇలాగా నలిపేసినట్లయితే గుజ్జుగా వస్తుంది అన్నమాట. మనము గ్రేవీ కోసము తాలింపు వేసుకొని, తాలింపు గింజలు, ఆయిల్ వేసుకున్న తర్వాత ముక్కలు వేస్తాం కదా. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మగ్గిన తర్వాత బంగాళదుంపలు వేసి వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మగ్గిన తర్వాత కొంచెం శనగపిండి గ్లాసులో కలిపి, శనగపిండి ఎక్కువ కాదండి, కొంచెం కలిపి వేసినట్లయితే గ్రేవీ బాగుంటుంది, గుజ్జుగా వస్తుంది, బాగుంటుందండి. ఇలాగా బంగాళదుంపల కుర్మా రెడీ చేసుకోవచ్చు. సో అందరం కలిసి ఇలాగ టిఫిన్ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. అందరం కలిసి టిఫిన్ అనేది రెడీ చేసుకుంటున్నాం. అందరం కలిసి కూడా భోజనం రెడీ చేసుకుంటాము. మనం ఇంటి దగ్గర ఏం చేస్తుంటాం, ఒక్కొక్కళ్ళు వండుకోవడం, తినడం అలాగ ఉంటుంది. ఇలాగ ఫంక్షన్లు ఇవి అంటే చుట్టాలందరూ కూడా కలిసిమెలిసి ఇలాగ వంటలు రెడీ చేసుకోవడం, ఆడటం, పాడటం అన్నీ ఉంటాయి అన్నమాట సరదాగా. సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతికి కూడా ఇలాగ సందడిగా ఉంటుందండి. పండగకి పిండి వంటలు. సో హ్యాపీగా ఉంటుంది కదా అందరు కలిసి ఉంటే. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. పూరి కూర.